శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం, శ్రీకాకుళం. ఇప్పుడు మనము జ్యోతిష్యం అంటే చాలా పవర్ అండి. 100% ఇందులో నమ్మాలి. 100%. ఎందుకంటే చాలామంది నిరంతరము దీని మీద స్టడీ చేసి నిరంతరము ఈ పనిలో ఉండి గ్రంథాలు తెలియజేసి గ్రంథాలని విపులంగా పరిశీలన చేసి చెప్పడం అనేది ఒక ఎత్తు. అలాగే ఈ జ్యోతిష్యంలో కొన్ని వేల మంది నా దగ్గరికి వచ్చారు. కొన్ని వేల మంది హారోస్కోపులు నేను చూశాను. కాబట్టి నాకు ఇందులో ఎంతో అనుభవం ఉంది. నేను ఈ అనుభవంతో పాటు ఫేస్ రీడింగు చెప్పగలను. అలాగే మనిషి తాలూకా పొజిషన్ని బట్టి ఆయన తాలూకా గుణగుణాలు కూడా నేను తెలియజేయగలను. అలాగే మనకి ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పాలి. జ్యోతిష్యం అంటే ఆషామాషా కాదు, అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. ఒక మనిషి పరిస్థితులు, ఒక భార్యాభర్తలు ఇద్దరు డిస్టర్బెన్స్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది అని వాళ్ళ తాలూకా ఉభయ జాతకాల్ని పరిశీలించి వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళు చక్కగా ఉన్నారు, ఈరోజు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. అలాగే చాలామంది హైదరాబాద్ నుండి కూడా వచ్చి ఉన్నారు డిస్టర్బెన్స్ తోటి. వాళ్ళకి కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, వాళ్ళని కూడా నేను ఇచ్చి పంపించాను. ఈరోజు ఇప్పటికీ కూడా గురువు గారు మేము హ్యాపీగా ఉన్నాము అని ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి మీరు ఏ విషయం అని ఇందులో నాలో ఏం లేదండి, ఇదంతా బై గాడ్ దైవ సంకల్పం అండి. నాకున్న ఏమిటి, మీలాంటి వాడినే నేను కూడా. నాకున్న తెలివితేటలు కాదు, ఇక్కడ భగవంతుడు నాకు అది సంకల్పించాడు, నాకు అది కలిగింది. నేను ఇందులో నాకు గొప్ప ఏం కాదు, నా ప్రయత్నం, నా జాతకము నేను ఇంచుమించు ఒక 60-70 మంది దగ్గరికి పట్టుకొని వెళ్ళాను. అందులో చాలామంది రకరకాలుగా చెప్పారు, నాకు ఎక్స్ అయిపోయాను. కానీ ఒక ఇద్దరు పర్సన్స్, ఒక అతను 50% చెప్పాడు, అప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకొక అతను మాకు సంబంధించిన గురువు గారు నడుకూరి, ఆయన గురువు సత్యారావు అని, నడుకూరు సత్యారావు. ఆయన కూడా ఒక ఎంప్లాయ్, రిటైర్డ్ సూపరింటెండెంటు. ఆయన మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆయన దగ్గరికి నేను నా యొక్క జాతకాన్ని పట్టుకొని వెళ్ళేతని ఆయన నాకు 100% నా జాతకాన్ని చూసి పరిశీలించి చెప్పారు. ఆ రోజే నేను బాగాను ఆలోచించి ఈ జ్యోతిష్యాన్ని ఇంత సబ్జెక్టు ఇన్ని రకాలుగా ఉంటుందా అని నేను ఒకసారి ఆశ్చర్యపోయి నేను వెంటనే ఇది ఎలాగైనా సరే ఇది నేర్చుకోవాలి, గురువుగారు నాకు జ్యోతిష్యం వస్తుందా అని నేను అడిగాను. వెంటనే అడిగితే ఆయన 2 నెలలు తిప్పాడు. ఈ 2 నెలలు తిప్పితే అలాగే వెళ్ళేవాడిని. ఏడు గురువుగారు చెప్తారా లేదండి అని అడిగాను. అడిగితే ఎందుకు బట్లు అలాగ అయిపోతావు, చూస్తాను చెప్తాను అని అన్నారు. అయితే నేను ఓపిక పట్టాను, ఆయన చెప్పారు. అయితే నాకు మంచి కుతూహలం కలిగింది. దీని గురించి మనం నేర్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని తాలూకా సబ్జెక్ట్ అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలని నేర్చుకున్నాను. అలాగే నేను ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను, మంచి ఇంట్రెస్ట్గా. అందులో కూడా నేను సక్సెస్ అయ్యాను. ఈరోజు నాకు డబ్బు ముఖ్యం కాదు,
గౌరవము, సొసైటీలో పేరు, ప్రఖ్యాతులు, మనము ఒక కుటుంబాన్ని నిలిపితే అది మనకు పుణ్యం, ఒక కుటుంబాన్ని కలిపితే ఒక పుణ్యం. అలాగే ఈ విషయాలన్నీ నేను మనసులో అనుకొని ఇవి నేను ఈ ప్రయత్నము చేశాను. భగవంతుడి వల్ల నాకు కొంత నాలెడ్జ్ అనేది భగవంతుడు కల్పించాడు. మీ అందరూ సహకారంతో నేను ముందుకు ఇంకా కొన్ని విషయాలు, కొత్త విషయాలు కూడా తెలుసుకొని మీ ముందు పెట్టాలని నేను కోరుతున్నాను. కాబట్టి నా గురించి నేను చెప్పుకున్న కన్నా నా గురించి మీ అందరూ చెప్పుకుంటే నాకు అదే 10,000. కాబట్టి నాకు నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరియు సంప్రదించవలసిన నెంబరు 9959007199. నమస్తే.